ఒకానొక సందర్భం యుగ పురుషులు నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం కదిలిస్తుంటే ఆ ప్రాంతాలలో ఆ చైతన్య రథం కోసం దారి చూపిస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మనకి దారి చూపిస్తున్నటువంటి నేత సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జరుగుతున్న మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టిసిపేట్ చేస్తున్న డెలిగేట్స్ అందరికీ కూడా నా ఉదయ నమస్కారం. ఈరోజు ప్రధానమైన విషయం రామారావు గారికి సంబంధించింది. ఎన్టీ రామారావు గారు ఆర్జే దైవం మనందరికీ కూడా, మాబోటి వ్యక్తులను ఈ రోజున ఈ స్థానంలో ఉండటానికి ప్రధాన కారకులు. ఆయన చలనచిత్ర నటుడిగా ఉన్న రోజుల్లోనే మేమందరం అభిమాన సంఘంగా ఉన్నాం. ఆ రోజుల్లో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మేమందరం చూసిన వాళ్ళం. ముందుగా ఎన్టీఆర్ సంఘ సభ్యులకి హింట్ చేసేవారు. నేను కూడా రాజకీయాల్లోకి వద్దామని ఆలోచనలో ఉన్నానని హింట్ చేసేవారు, కానీ ఎప్పుడు వస్తారు ఏమిటని చెప్పేవారు కాదు. కానీ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిని మదరాసులుగా పిలువబడుతూ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ దుశ్చీతి వల్ల వాళ్ళ రాష్ట్రం దెబ్బతింటుంది, తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావంలో మరి 82 మార్చి 29వ తారీఖున ఆదర్శ నగర్ హైదరాబాద్ క్వార్టర్స్లో ప్రకటన చేసినప్పుడు కొద్ది మందితో మొదలైంది, కొన్ని వేల మందికి పోగైంది. ఆ రోజున పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో పార్టీకి అండదండలు అందించాల, పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఎవరూ లేరు. సామాన్య కార్యకర్తలే రామారావు గారికి అండగా నిలబడ్డారు. సామాన్య రైతు కూలీలు కానీ, డ్రైవర్లు కానీ, ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ వీళ్ళంతా సపోర్ట్ చేశారు. ఆ రోజున పాత డొక్కు చైతన్య రథంతో కార్యక్రమం మొదలైంది. హరికృష్ణ గారి సారథ్యంలో పాత డొక్కు. ఆయన ఎవరైనా పేదవాడు వచ్చి అంబలిస్తే తాగేవాడు. పెద్దవాడు ఇచ్చాడా, విషం ఇచ్చాడా, ఏమిచ్చాడో చూసుకున్నారు కదా. అభిమానంగా ఎవరు ఏం తెచ్చిచ్చినా స్వీకరించేసి పాదయాత్ర చేశారు. 7 నెలల పాటు నిరంతరాయంగా మండు టెండల్లో, తుఫాన్లో కూడా ఆపకుండా ప్రయాణాలు చేశారు. ఆయన అధికారంలో రావడానికి కష్టపడ్డారు. ఆ రోజున చాలామంది అన్నారు కమ్యూనిస్టులు సహకారం కావాలి, వారు లేకపోతే మనం పరిపాలన చేయలేము అని పెద్ద పెద్దలు చెప్పినా కూడా ఆ రోజున కమ్యూనిస్టు ఉద్యమకారులు వేరే రకంగా ఆలోచించడంలో వారు లేకుండానే ఏకంగా అన్ని సీట్లు కూడా పోటీ చేసి విజయం సాధించిన విషయం మీకు తెలుసు. వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన వదల్లా. చలనచిత్ర నటుడుగా మీకు తెలుసు, అనేక ఉన్నత స్థితిలో నుంచి టాప్ మూవీస్ ఆఖరి రోజుల్లో ఆయన షష్ఠి జరిగే నాటికి టాప్ మూవీస్ అన్నీ కూడా ఆయనయ్యాయి. ఎక్కడ కూడా 300 రోజులు 200 రోజులు ఆడాయి చలనచిత్రాలన్నీ కూడా. బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు, వేటగాడు లాంటి సినిమాలు భారీగా నడిచే రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున టాప్ 100 మందిలో ఒక్కడే టాప్ లెవెల్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నీతివంతమైన పరిపాలన ఆదించడం కోసం ముందుకు వచ్చారు. ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. నాదెండ్ల భాస్కరరావు సెకండ్ నడ్డు పెట్టి ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. దానికి కారణాలు మనకు తెలుసు. ఆయన అత్యుత్సాహం. మేము చిన్న సంఘటన చెబుతా, భాస్కరరావు ఉదంతానికి చెబుతున్నా. మేమందరం అన్నగారి దగ్గరికి వెళ్ళాం. అధికారులు ఉద్యమంలోకి వెళ్తూ ఉన్నారు. ఉద్యమంలోకి వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, వారు కొంత జీతాలు పెంచమంటున్నారు, వారు కొన్ని కోరికలు కోరుతున్నారు, తీరుద్దామని చెబితే అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే, భాస్కరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా కుదరదు, అవధన్నగారు ఇది ఖచ్చితంగా మనం దెబ్బతిన్నాం, కుదరదు అని చెప్పారు. అయిన తర్వాత ఆయన బయలుదేరారు. ఆయన వెనకమాల మేము బయలుదేరాం. 2 ఛానల్స్ మధ్య వెళ్తున్నప్పుడు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మూర్ఖుడయ్యా, వింటం లేదా, నేను చెప్పాను ఇవ్వద్దామని అన్నాడు. ఇవ్వమని చెప్పింది రామారావు గారు, ఇవ్వద్దని చెప్పింది భాస్కరరావు గారు. ఉద్యోగులకు ఇచ్చిన సందేశం ఏంటంటే రామారావు గారు వద్దన్నారని చెప్పే సందేశం. ఏదైతే దెబ్బతిని ఎన్డీఏ కూటమి ఏర్పాటై నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందో, దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు భాస్కరరావు గారిని అడ్డుపెట్టి రామారావు గారిని దించడం, పోరాటం అందరికి చాలా విషయాలన్నీ చెప్పారు. ఏ విధంగా పోరాటం జరిగింది, ఆ పోరాట నిర్వహణలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి, మనం అందరినీ కూడగట్టి ఏ విధంగా నడిపారు. నెల రోజుల్లో భారతదేశంలో తిరిగి ఇందిరాగాంధీని జయించి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి చలనచిత్రాల్లో మౌటం లేని మహారాజే కాదు, రాజకీయాల్లో కూడా నీతివంతమైన పరిపాలన అందించడం కోసం కృషి చేశారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన తండ్రి నిర్వాహకం కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది.